కీరవాణి గారు, దేవుడికి స్తోత్రం కలను గాక. ఎంఎం కీరవాణి గారు అనుకుంటా. ఆ మాట నాకు చాలా ఆనందింపజేసింది. అంటే ఒక సువార్త ఎలాగ వెళ్తుందంటే కనుక ఈయన అన్నాడు కదా, నలిగిన రెల్లును అతడు విడువడు, న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు. ఆయన వచ్చిన ఉద్దేశం అంటే తెలుసా? భూలోకమును రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకం అంతా చెడిపోయింది. ఎలా చెడిపోయింది, ఎలా ఆపదలో ఉన్నారు అంటే కనుక కిందకు వచ్చేటప్పటికి ఆయన గురించి చాలా సాక్ష్యములు చెప్పబడ్డాయి. ఈ 42వ అధ్యాయంలో మనం చూస్తే, భూలోకంలో న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును, ఆకాశము సూచించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద జనులకు ప్రాణము దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్నటువంటి దేవుడైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారికి బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవాగునకు నేనే నీతి విషయంలో మిమ్మల్ని చేయి పట్టుకుని పిలిచి ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించుతున్నాను అనేటువంటి సాక్ష్యము ఒక ప్రవచన దీపిగా యెషయా గారు ప్రవచించాడు. యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనము ఎప్పుడు చెప్తున్నాడు అని అంటే కనుక 9వ వచనం ఆఖరి వచనాడు, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది ఈరోజు ప్రవచనకర్తలు ఎలా ఉన్నారయ్యా అంటే కనుక జరిగిపోయినటువంటి వాటిని ప్రవచనాలని చెప్తూ ఉన్నారు. మన జీవితంలో సంథింగ్ ఒక ప్రాబ్లం జరిగింది, అది వేరే ప్రవచనకారుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారైనా బోధించేవారైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే జరిగిపోయిన చెప్తున్నారు. మన జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దాని గురించి చెప్తున్నారు, నష్టపోయిన దాని గురించి చెప్తున్నారు, కానీ జరగబోయే దాని గురించి ఎవరో చెప్పట్లా. చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళు ముందు నీకు వాడు చూడగానే ఏమంటాడంటే, నువ్వు అంతా కోల్పోయావనగానే వెంటనే మన మైండ్ అది వెళ్ళిపోతుంది. అవును కదా, మొన్నే పోయింది, నిన్నే పోయింది, ఏమైంది, నువ్వు ఇంకా జబ్బుతోనే ఉన్నావు, అప్పటికి జబ్బుతోనే ఉంటామా. అది ఎలా చెప్పి నిన్ను ఎలా ఆకర్షించేటప్పటికి నీ మనసు అంతా అలా పెట్టి నీ జీవితంలో జరిగిన కొన్ని చెప్తూ ఉంటాడు. ఎలాగంటే కొంతమంది ముఖస్థుతి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాటి అన్నింటినీ కూడా తెలియజేస్తారు. అది ఒక దాన్ని ఏమంటారంటే అస్ట్రాలజీ, హిప్నాటిజం కూడా ఉంటుంది. వాళ్ళ మనసులో చదివేటువంటి శాస్త్రం కూడా ఉంది. అది తెలిసినోడు ఏం చేస్తాడంటే జరగబోయేదాన్ని పక్కన వెళ్తాడు, జరిగిందని చెప్తాడు. అయ్యి బాబాయ్ నా భాగవతం అంతా చెప్పేశాడు, ఈయన ఇంచుమించుగా దేవుళ్ళు అంటాడే అని నీ గుడ్డంతా ఆడుతో చెప్పి చెయ్యాల్సిన మూల్యం చెల్లించేసి అదే ప్రవచనంగా నమ్మేస్తున్నాం. చాలా మంది చెప్పిన ప్రవచనాలు కాపురాలను కూడా ఎడగొట్టేసినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కుటుంబాలను తారుమారు చేసేటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. ప్రవక్త ఏ విషయంలో ప్రవర్తించాలంటే దేవుడు తెలియజేస్తేనే చెప్పాలి. దేవుడు తెలియజేయదని మనం చెప్పడానికి అర్హత లేదు. ఈ ప్రవక్త అయినటువంటి యెషయాకి దేవుడు ఏం చేశాడంటే ప్రవచనం చెప్పాడు, ఇదిగో నా కుమారుని పంపబోతూ ఉన్నాను, యెషయా నువ్వు ప్రవచించు, అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చబడుతుంది. వెంటనే నెరవేర్చబడలా. మనం చాలాసార్లు ప్రవచనాలు చెప్పినప్పుడు వెంటనే జరిగిపోతాయి, కొన్ని జరగవు. అలాగని కాదు, దేవుడు ఖచ్చితంగా బయలుపరిచింది అయితే అది ఎన్ని సంవత్సరాలైనా కానీ దేవుడి మాట నెరవేరుస్తాడు. మరి ఈయన మాటలో ఈయన ప్రవచనంలో 100% అది జరిగింది. అందుకే 2వ పాఠంలో సువార్త పాఠంలో మనకు కనబడుతూ ఉంది. 3వ అధ్యాయము ప్రారంభంలోంచి మనం చూస్తే కనుక, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందలని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ఇది కూడా అలా జరిగింది. ఎవరు పిలుచుకొచ్చారు యోహాన్ని అంటే, యోహాన్ గారు ఎప్పుడు పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభు ముందేనా? ఎవరు చెప్పారు అలా పుడతారని? యెషయా గారి ప్రవచనం. యెషయా గారు దేవుడు కాదండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సేవకుడు మాత్రమే, దేవుని యొక్క బోధన వాడబడ్డంతే మాత్రమే. యెషయాలో గొప్పతనం లేదు, కానీ యెషయాకు తెలియజేసినటువంటి దేవుడు గొప్పవాడు, యెషయాతో మాట్లాడినటువంటి దేవుడు గొప్పవాడు, యెషయాకి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు గొప్పవాడు, అది నెరవేర్చినటువంటి దేవుడు గొప్పవాడు. ఇందులో యెషయా గొప్పతనం ఏం లేదు.